నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11 వర్స్ 17లో ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నోట్ చేసుకోండి. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నా జీవితం అంతా చీకటి అయిపోయింది, నా జీవితం అంతా కూడా అగమ్య గోచరంగా మారిపోయింది, నాకు ఏ దారి లేదు, నా పరిస్థితులు ఇలాగ అవుతాయని కల్లో కూడా ఊహించలేదు. ఇలాంటి బ్రతుకంటూ ఉంటుందా? ఒకవేళ ఇలాంటి బ్రతుకంటూ వస్తే నేను బ్రతకకూడదు అనుకున్నటువంటి మనిషిని నేను. నా జీవితంలో ప్రతి దినము చీకటిని నేను అనుభవిస్తున్నాను, రోగాన్ని నేను భరించలేకపోతున్నాను, కుటుంబంలో సమాధానం అనేది లేకుండా పోయి ఒక విధమైనటువంటి ఒక కీడుని నేను అనుభవిస్తూ ఉన్నాను. కొన్ని సమయాలు నాకు భయం వేస్తూ ఉంది. ఎవరైనా చేతబడి చేశారా, ఎవరైనా ఏదైనా చేశారేమో, మేమంటే కిట్టిన వారు ఏదైనా చెడుపు మాకు పెట్టారేమో అని భయం వేస్తూ ఉంది. ఈ భయములో నుండి, ఇంత పెద్ద అగాధములో నుండి మమ్మల్ని ఎవరు బయట పెడతారు, మా జీవితాలు ఏంటి అని వేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా మారుతుంది. ఎలా మారుతుందండి? ఎలాగ కాంతిగా మారుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. చీకటి అనేటువంటి శోధన నీ జీవితంలో ఎంటర్ అయినా కానీ, చీకటిలో శోధనలో సంచరిస్తున్నా కానీ, నీ యొక్క శోధన సమస్తము ఆశీర్వాదంగా దేవుడు మార్చుచున్నాడు. భయపడిన అవసరం లేదు. ఎట్లా వస్తుందంటే, చీకటిలో నుండే వెలుగు ఎట్లా వస్తుంది అక్కడ రాశాడు, అరుణోదయ కాంతి వలె. ఉదయకాల సమయంలో చూడండి, చీకటి వెళ్ళిపోతున్నప్పుడు వెలుగు వచ్చేటప్పుడు సూర్యోదయం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సన్ రైజ్ చూస్తే అది అరుణోదయ సమయముగా కనబడుతుంది. అంటే ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క రోగము, ఒక వ్యాధి, బాధలు, అశాంతి ఒక్కొక్కటి నీ నుండి
తొలగిపోవటం నువ్వు చూస్తావు. సూర్యోదయం ఎలా వస్తుందో దైవాశీర్వాదం రావటం నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆ ఉన్నతమైన అరుణోదయ కాంతిని నువ్వు అనుభవిస్తావు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చీకటి నీకు సమస్తాన్ని దేవుడు అరుణోదయముగా మారుస్తున్నాడు. అంటే చీకటి ఆ డార్క్నెస్ని తగ్గించి ఆటోమేటిక్గా వెలుగు అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్స్, ఎవ్రీథింగ్ డిజైన్ చేయటం మొదలు పెడతావు. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. నువ్వు చేసే వ్యాపారమైనా, జాబ్ అయినా, అగ్రికల్చర్ అయినా, లేకపోతే ఏ కల్చర్ అయినా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకోవాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నీ చీకటి నుండి అరుణోదయం అనేది దేవుని వాగ్దానమే వెలుగుగా నీలో రాబోతూ ఉంది. ఎక్కడ ఎంత చీకటి అనుభవించావో అక్కడే నీ అరుణోదయ వెలుగు చూడటానికి నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను అవమానించిన వారందరూ కూడా ఆ వెలుగు చూడటానికి వస్తారు. నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడికైనా పారిపోవాలి, బ్రతకకూడదు, నేను హ్యాంగ్ చేసుకుంటే మంచిదేమో, ఏదైనా పాయిజన్ తీసుకుంటే మంచిదేమో, నాకు అసలు నెమ్మదిగా లేదు అని మనసు పాడు చేసుకుని ఆలోచిస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చీకటి, నీ శోధన అరుణోదయముగా దేవుడు మారుస్తున్నాడు. అది ఎలా ఉంటుందో పైన చెప్పాడు, మధ్యాహ్నకాల తేజస్సు కంటే దేవునికి మహిమ కలుగునుగా. మధ్యాహ్నకాల తేజస్సు కంటే ప్రకాశిస్తావు, అధికంగా ప్రకాశిస్తావు. మధ్యాహ్నం ఎలాగుంటుందో, ఎంత ప్యూర్ లైట్ ఉంటుందో అంత ఆశీర్వాదము పరిపూర్ణంగా నువ్వు చూస్తావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి రండి, పరిశుద్ధ గ్రంథంలోకి రండి. జీవం గల దేవుని సన్నిధానంలో ఆది కాండము. ఈ నెల మీ అందరికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నింపే దేవునికి మనం ఏం చేయాలి? ప్రియులరా, మీ అందరికీ డబ్బులు కావాలనేది దేవునికి అర్థమైంది. ఎలా వస్తుందో మీకు తెలియదు, కానీ క్రైస్తవుడికి డబ్బులు ఎలా వస్తాయి చెప్పనా? యేసు ప్రభు వారి ఇంటికి వస్తే, నేను కానా అనే ఊరికి వెళ్ళాను, బైబిల్లో ఉన్న ఊరు వెళ్ళాను. అక్కడ యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడంతే. ఏం చేశాడు ఆయన? నీళ్లను వాటర్ వైన్గా మారిపోయింది. యేసు అక్కడ ఉన్నాడు కనుక. ఈ దినము మీకు అప్పులున్నాయి. ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారు. వ్యాపారాలు బాగుగా లేవు, అప్పులు ఎంత వచ్చినా సరిపడట్లేదు, చిల్లుకుండలో పోసినట్టు అయిపోతుంది కదా. ఈరోజు ఒక మాట దేవుడు మీకు ఇవ్వమని చెప్పాడు. నేను ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు నాకు ఏది చెప్పంటే చెప్తున్నాను. ఈ దినము మీ అందరికీ నాకు ఒక బలమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అది ఎలాగుంటుందో ఇక్కడ చెప్తున్నాడు. చదవండి. ఆది కాండం 43వ అధ్యాయంలోకి రండి. 23 వచ్చిన ఒకరు చదివి సహాయం చేయండి. ఎస్. అందుకతడు మీకు క్షేమమగునుగాక, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి, భయపడకుడి, మీ పితరుల దేవుడైన, మీ పితరుల దేవుడైన మీ దేవుడు, మీ దేవుడు మీకు మీకు మీ గోనెలలో, మీ గోనెలలో ధనమిచ్చెను. ఇది నాదే అని దొంగిలించడానికి ప్రయత్నం చేయండి. అంతగా పోరాడాలన్నమాట. నేను చెప్తున్నప్పుడు మీరు ఆమెన్ ఆమెన్ అంటూ ఉండాలి. అందుకతడు మీకు క్షేమమగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడు, మీ దేవుడు మీ గోనెలలో ధనమిచ్చును. ఆమేన్. నీ జీవితంలో ఎప్పుడు చూడలేదేమో గోనె సంచి డబ్బు చూస్తా ఉంటాయి. నేను మీకు చెప్తున్న మాట మీకు ఎలాగ అర్థమవుతుందో నాకు అర్థం కాదు, కానీ మీరు ఏమైనా అనుకోండి, మీరు నమ్మలేరు. మీ గోనెలో ధనము రాబోతుంది అంతే. ఇది గారిడి కాదు, మాయ కాదు, ఇది ఒక చోట వచ్చి పడిపోయింది. హల్లెలూయా. యోసేపు అనే మనుషుడు ఒకడు ఉన్నాడు. యోసేపు అన్నలు అతన్ని ఏం చేశారంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇతను
యోసేపు అన్నలందరూ కూడా అన్నదమ్ములు, పనిపాటలు చేసేవారు. తండ్రికి యోసేపు అంటే ఎక్కువ ప్రేమ. ఈయనకి రంగురంగుల వస్త్రాన్ని కుట్టించాడు యాకోబు తండ్రి. అందరూ పొలం వెళ్ళి పని చేస్తూ ఉంటుంటే, ఏం పని చేస్తారా మీరు అందరూని, పని చేసి కూలి పని చేసి ఎప్పుడు పైకి వస్తాం మనం? నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను పెద్ద చైర్లో కూర్చుంటాను, నేను పెద్ద రాజ కుటుంబంలోకి వెళ్తాను అని గట్టిగా చెప్తుంటుంటే పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నాడు. వీడు గేదె పాలు పిత్తుకోవడం రాదు, వీడికి చెరుకు కోయడం రాదు, వీడికి ధాన్యం పండించడం రాదు, వీడు వచ్చి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడని అనుకుంటుంటే వాళ్ళందరికీ చెప్పాడు, అన్నలారా నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు భోజనం పట్టుకెళ్ళి. ఏం కళ వచ్చిందిరా అంటే అందరూ కలిసి పనిచేసి మధ్యాహ్నం భోజనం తింటా ఉంటుంటే, అన్నలారా నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏం కళ వచ్చిందిరా అంటే, అన్నలారా చేలో పనులు 11 ఉన్నాయి, 11 పనులు నా పనకి నమస్కరిస్తున్నాయి అన్నాడు. ఆ అన్నం తినేవాడు మండిపోయింది వాళ్ళకి. వీడికి బాగా కబుర్లు ఎక్కువైనాయిరా, 11 మంది అంటే మనం అందరం వీడికి దండం పెడుతున్నామంట. ఓకే, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అన్నలారా నాకు కళ వచ్చింది అన్నాడు. ఏం కళ వచ్చిందిరా అన్నాడు. ఆ కళ ఏమి ఇంటికాడ చెప్పాడు. అలా ఈవినింగ్ భోజనం చేసేటప్పుడు అన్నలారా నాకు కళ వచ్చిందండి. ఏం కళ వచ్చిందంటే, ఆకాశంలో 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తున్నాయి అన్నాడు నా నక్షత్రానికి. అప్పుడు ఇంకొకటి లేచి, నాన్న చూసావా మొన్నేమో మమ్మల్ని అన్నాడు, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న మీరిద్దరు కూడా వీడికి దండం పెడతామట, వీడి బతికెంత వీడెంత అనేవారు. ఎవరినన్నా సరే యోసేపు దేవుని వాగ్దానాన్ని నమ్మినవాడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి యోసేపుని కొట్టేసి పొలంలో తిట్టి నీరు లేని గోతులోకి నెట్టివేశారు. వీడి కళలో వీడి దరిద్రం వదిలిపోతుందని. మళ్ళీ మరొకడు అన్నాడు, రే వీడిని గోతులోకి ఎండితే మనకి ఏం కలిసి వస్తుందిరా, వీడిని దారిపోయే వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి నీరు లేని గోతులోంచి తీసి యోసేపుని ఆ దారిలో వెళ్ళిపోయేవాడికి ఆ ఇష్మాయిలీలకి అమ్మేశాడు. అమ్మినప్పుడు వారు మాట్లాడుకున్నది ఏంటంటే, ఆడి మీద ఉన్న షర్ట్ తీసేసుకున్నారు, యోసేపు మీద ఉన్న షర్ట్. యోసేపుని అప్పగిస్తే వారు వేరే గుడ్డ ఏదో క్లాత్ ఆడి మీద కప్పి ఆడిని తీసుకెళ్ళిపోయారు యోసేపుని. ఈ 11 మంది బ్రదర్స్ ఏం చేశారంటే, ఈ షర్ట్ పట్టుకుని ఈ వస్త్రానికి గొర్రె పిల్లని కట్ చేసి వధించి దాని రక్తం ఈ షర్ట్కి తగిలించి ఇంటికి తీసుకెళ్ళి, నాన్న నువ్వు ప్రేమించే నీ కొడుకుని దుష్టమృగం మింగేసింది, చివరికి షర్ట్ మిగిలింది, ఇదిగో బట్ట మిగిలింది, రక్తం మరకలతో తెచ్చుకున్నావు అంటే అప్పుడు వాళ్ళ నాన్న బెంగెట్టుకున్నాడు, చాలా బాధపడ్డాడు. అయిపోయిందాడు చరిత్ర అనుకున్నారు. ఇష్మాయేలీలు ఐగుప్తుకి తీసుకెళ్లారు. ఎవరిని? యోసేపుని ఐగుప్తుకి తీసుకెళ్లారు. ఐగుప్తులో మాయా బజార్ ఉంది. ఆ బజార్లోకి వెళ్తేనే మొన్న వెళ్ళినాను, నేను 2 సార్లు వెళ్ళాను ఆ మాయా బజార్. యోసేపుని ఎక్కడ అమ్మారో ఆ బజార్ అంతా చూసి వచ్చాను మొన్న. ఆ ఈజిప్ట్ కైరో సిటీలో దిగి ఆ బజార్ అంతా కొంచెం ఆ ప్రాంతం వెళ్ళాను. ఆ బజార్కు దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. అసలు ఈ బజార్ సబ్జెక్ట్ ఏంటా అని చూస్తే ఎంత మాయా మోసం అంటే అంత మోసం అనమాట. నాతో వచ్చిన వాళ్ళకి చెప్పాను, మీరు ఇక్కడ ఇదంతా మాయా బజార్రా, మోసపోకండి, ఎవరితోటి ఏం మాట్లాడకండి, మీరు చూడండి కళ్ళెట్టి, నేను చెబుతాను వినండి అని చెప్పాను. మాయలోకం, మాయ బజార్. ఆమేన్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాయా బజార్లోకి యోసేపుని తీసుకుని వెళ్ళి యోసేపుని అమ్మకం పెడితే ఎందరో యోసేపుని చూసి బేరాలాడితే చివరికి యోసేపు ఒక అధికారింటికి కొనబడ్డాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి నుంచి జైలు శిక్ష పడింది, లేని నిందలు పడ్డాయి. ఆ జైల్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ రాజుగారికి, ఐగుప్తు దేశాన్ని పాలించే రాజుగారికి కళ వచ్చింది. ఆ కళలో సముద్రంలో నుండి 7 బలమైన ఆవులు వచ్చినాయి. ఆయన కళ ఇలాంటి కళ అనమాట. 7 బలమైన ఎన్నులు వచ్చినాయి, ధాన్యం ఎన్నులు. 7 బలహీనమైన ఆవులు వచ్చినాయి, 7 బలహీనమైన ఎన్నులు వచ్చినాయి. 7 బలమైన ఆవులు 7 బలహీనమైన ఆవుల్ని మింగేసినాయి. ఎవరికి కళ వచ్చింది? ఇది ఐగుప్తు దేశాన్ని పాలించే రాజుగారికి కళ వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకోండి. బలమైన 7 ఎన్నులు
7 బలహీనమైన ఎన్నుల్ని మింగేసినాయి. ఆ రాజుగారికి ఆ కళ భావం అర్థం కాక అందరిని పిలిచాడు, మాంత్రికుల్ని, గారిడి వాళ్ళని అందరిని పిలిచి, ఏంటిది అంటే, ఈ కళ ఎవరు చెప్పలేకపోతున్నారు, జైల్లో ఒకడున్నాడు, ఆ మనుషుడు చెప్తాడంటే తీసుకొచ్చారు యోసేపుని. ఓ యోసేపు, ఈ కళ భావం నీకు తెలుస్తుందా, నీకు చెప్పు అంటే, అప్పుడు యోసేపు అన్నాడు, ఇది పరమ తండ్రి మనకి అనుగ్రహిస్తాడు అని ప్రార్థన చేసి, రాజా 7 ఆవులు 7 బలమైన ఎన్నులు అంటే 7 సంవత్సరాలు నీ రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. 7 బలహీన ఆవులు 7 బలహీనమైన ఎన్నెలు అంటే 7 సంవత్సరాలు పాడి పంటలు ఉండవు, కరువు వస్తుంది అన్నాడు. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు, ఈ కళ కరెక్ట్గా చెప్పావు నువ్వు. యోసేపు అన్నాడు, జరగబోయేది దేవుడికి బయలుపరిచాడు, మరి ఎలాగ ఈ సంగతి? దీని మీద ఒక నమ్మకమైన మనుషుడిని పెట్టి 7 సంవత్సరాలు పంటని నిలవేయాలి, గోడౌన్స్ దాయాలి, 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఆ ధాన్యముతో రాజ్యము బ్రతుకుతుంది అన్నాడు. వెంటనే రాజు తన మెడలో ఉన్న చైన్ తీసి యోసేపు మెడలో వేసి, తన చేతిలో ఉన్న రాజవంగరం తీసి యోసేపుకి పెట్టి, నువ్వు దేవతల ఆత్మ ఉన్నవాడివి, ఏమంటున్నాడు, నువ్వు దేవతల ఆత్మ ఉన్నవాడివి, ఇది నీవే నడిపించు అని వెంటనే మంత్రులతో మాట్లాడి, మినిస్టర్స్ తోటి అక్కడ ప్రధానమంత్రి చేసేసారు ఆయన. జైల్లో ఉన్నవాడికి ఒకేసారి పోస్ట్ ఎక్కడికి వచ్చింది? క్రైస్తవుడు బాగుపడటం ఒకేసారి జంప్ అవుతాం అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఎంత దరిద్రం కఠినం అనుభవించినా వాగ్దానాన్ని, నీతిని, యథార్థతని కాపాడుకుంటే అది ఏదో ఒక సమయంలో మనల్ని పైకి తీసుకొచ్చి పాడేస్తుంది. ఆమేన్. యోసేపుకి కనీవిని ఎరుగని పోస్ట్ ఏంటంటే ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడంతే. ప్రధాని అయిపోయాడంటే ఆయనకి బోల్డ్ మంది పోలీసు, సెక్యూరిటీ, అధికారము. ప్రధాని అయిపోయిన తర్వాత అంత బిజీగా ఉన్నాడు. 7 సంవత్సరాలు అద్భుతముగా గోడౌన్స్లో దాచేసాడు పండిన పంటంతా. యోసేపు పేరు మారుమోగిపోతుంది. మరి వాళ్ళ అన్నలకి కరువు వచ్చింది అక్కడ. వాళ్ళందరూ ధాన్యం కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వినాలి? ఎక్కడికి వచ్చారు? యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వస్తే యోసేపు గారు అన్నాడు, ఏయ్ మీరెవరు అన్నాడు. అయ్యా, వాళ్ళందరూ నమస్కరించి, రాజా, మంత్రివర్యులు, మేము ఒక్క తండ్రి కుమారులు అండి. ఏమన్నారు వీళ్ళు? మేము ఒక్క తండ్రి కుమారులు అండి. అయ్యి మీరు ఎంతమంది అన్నాడు. ఈయన తెలిసిపోయింది, ఎంతైనా బ్లడ్ కదా. హల్లెలూయా. మరి మీకు అన్నం లేదా? కరువు వచ్చేసిందంటే. మీరు ఎంతమంది? 11 మంది అండి. 11 మందినా అన్నాడు. అదే 12 మంది అండి. ఒకటి చచ్చిపోయాడండి. ఏమైందాడికి? ఎలా చచ్చిపోయాడు? కరోనా వచ్చేసిందా? కాదండి బాబు, దుష్టమృగం మింగేసిందండి. మరి మీ అమ్మ బాబు బెంగెట్టుకోలేదు ఆడు చచ్చిపోతే? ఉన్నారా అసలు? ఆ ముసలోళ్ళు ఉన్నారండి. ఆహా, ఉన్నారా? ఓకే, బెంగతోనే ఉన్నారండి. సరే, ఈసారి వచ్చినప్పుడు ఆ ముసలి టికెట్లు కూడా తీసుకురండి అన్నాడు. పైకి గంభీరంగా మాట్లాడుతున్నాడు, కానీ లోపల ప్రేమ పొంగిపోతుంది. ఎన్నో సంవత్సరాలు అయింది అలా అన్నలను చూసాడు ఈయన. హల్లెలూయా. అందుకే అన్నదమ్ములు దెబ్బలాడుకున్న మధ్యలోకి వెళ్ళకండి, అక్క చెల్లి దెబ్బలాడుకున్న మధ్యలోకి వెళ్ళకండి. వాళ్ళు ఒకటైపోతారు, నువ్వు వేరైపోతావు. అల్లుడోళ్ళరా, భార్య అన్నగారు దెబ్బలాడుకున్నారని వెళ్ళకండి. భార్యలు అన్నదమ్ములు గొడవలకు వెళ్ళకూడదు. ప్రియులరా, వీళ్ళు యోసేపు మనసంతా కలవరం అయిపోతుంది, ఆనందం అయిపోతుంది. వాళ్ళ మేనేజర్ని పిలిచి యోసేపు అన్నాడు, వాళ్ళు ధాన్యం సంచులు పెట్టుకొచ్చారు కదా, వారు తెచ్చిన డబ్బులు ఆ ధాన్యం మూటల్లోనే ఆ మూతుల్లో పెట్టి కట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నలు కదా ఆయనకి. ఆ మేనేజర్కి ప్రధానమంత్రి గారు చెప్పాడు కనుక ఆ ధాన్యం మూటల్లో డబ్బులు మూతుల్లో పెట్టేసి ఆ గాడిద మీద పెట్టి పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి ధాన్యం సంచులు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరి మూటలోని డబ్బులు బయటపడుతున్నాయి. డబ్బులు బయటపడుతూ ఉంటుంటే భయం వేసింది. వాళ్ళ నాన్నగారికి చెప్పారు, యాకోబు ముసలాయనకి,
ముసలాయన అన్నాడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసేయండి, మనకు ధాన్యానికి మళ్ళీ వెళ్తారు కదా డబ్బులు, ధాన్యం తెచ్చుకోవడానికి ఆహారం కొరకు, మళ్ళీ డబ్బులు పట్టుకెళ్ళండి అన్నాడు. ఈ సంచిలో ఉన్న డబ్బులు పట్టుకుని వెళ్ళారు, ఎక్స్ట్రా డబ్బులు పట్టుకుని వెళ్ళి యోసేపు ఇంటి దగ్గరలోకి వచ్చారు. యోసేపు ఇంటి దగ్గర గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడు, మేనేజర్. ఆ మేనేజర్కి చెప్తున్నారు భయపడిల్లు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం రండి. 43వ అధ్యాయం 19వ వచనం. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి, చూడండి, వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, భయపడిపోతున్నారు వాళ్ళు. ఎవరు చెప్పాలి? యోసేపు బ్రదర్స్ భయపడిపోతున్నారు. టెన్షన్. ఆ ఇంటి యజమానుడి దగ్గర, మేనేజర్ దగ్గర నిలబడి, అయ్యా ఒక మనవి. చూడండి, వాళ్ళందరూ అంటున్నారు యోసేపు ఇంట్లో ఉన్నాడు పైన, వీళ్ళు కింద గేట్ దగ్గర మాట్లాడుతూ ఆ మేనేజర్తో మాట్లాడుతున్నారు. అయ్యా ఒక మనవి. మొదట మీరు బాగా అండర్లైన్ చేసుకోండి, చెవుల్ని వాక్యానికి అనుకూలంగా పెట్టండి. అయ్యా ఒక మనవి. మొదట మేము ఆహారం కొనుటకే వచ్చేది. ఫస్ట్ టైం మేము ఆహారం కొనుక్కోవడానికి వచ్చామండి బాబు. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికకు చొప్పున తూనికకు సరిగా సరిగా ఎవరి రోకలు వారి గోని మూతులోనే ఉండెను. ఎవరి డబ్బులు వారి గోను మూతుల్లోనే ఉన్నాయండి. అవి చేత పట్టుకుని వచ్చేసాం మేము మాకు ఆహారము కొనుటకు. మరి రోకలను తీసుకుని వచ్చేది. మరలా మేము ఎక్స్ట్రా డబ్బులు తీసుకొచ్చాం మేము. మా రోకలను మా గోనెలలోనే. చూడండి, మేము తెచ్చిన డబ్బులు మా గోనెల్లోనే ఎవరు వేసిరో మాకు తెలియదు. అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇదే ఆశీర్వాదం మనకి ఈవేళ. మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని. ఆమేన్. ఎవరు వేసిరో మాకు తెలియదు చెప్పిరి. ఆమేన్. అందరూ చెప్పండి, నాతో ఈ మాట చెప్పండి. మా గోనెలలో ఈ ధనము ఎవరు వేసిరో మాకు తెలియదు. ఆమేన్. ఆ యజమానికి చెప్తా ఉన్నారు, ఏమని? మా గోనెల్లో ఈ డబ్బులు ఎవరు పెట్టారో మాకు తెలియదండి బాబు. భయపడిపోతున్నారు వారు. అందుకతడు మీకు క్షేమగును గాక. అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఐగుప్తీయుడు అన్యుడు అంటున్నాడు, మీకు క్షేమమగును గాక, భయపడకండి, మీ పితరులు దేవుడైన. ఆశీర్వాదము అన్యులు మాట్లాడతారు ఈ రోజు నుంచి మనకి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు. ఆమేన్. వింటున్నారా? మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నా ప్రియ సహోదరులరా, ఏడవకండి. ఎవరిస్తారో తెలియదు, అది ఎలాగొస్తుందో తెలీదు. మీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. మీ గోనెలలో ధనం ఉంటుంది. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. మీ గోనెలో ధనం వచ్చే సమయం ఈ అభిషేక సాక్షిగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ చేతుల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మీ కష్టాన్ని దీవిస్తున్నాడు. నీ పరిస్థితి ఎలాగున్నా, ఏమైపోతున్నా, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏడుస్తున్నావు కదా, నీ చేతులు దీవించబడుతున్నాయి. నీ చేతులు ఉన్న దరిద్రం రాలిపోతుంది. ఆత్మ సాక్షిగా నువ్వు అభివృద్ధి అవుతున్నావు. నాకు ఇంత మంచి మాట ఇచ్చావు బాబు, నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావా బాబు, నన్ను ఇంతగా బ్లెస్ చేసావా, నా ఏడుపు చూసావా, నీ ఏడుపు ఎవరు చూడలేదు అనుకున్నావా? పిల్లోడు ఎప్పుడు పైకి వస్తాడు, ఈ సంసారం ఎప్పుడు బాగుంటుంది, వీళ్ళు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటారు, వీళ్ళు ఎలా బ్రతుకుతారని అనుకుంటున్నావా? నా బ్రతికేంటి, అసలు నా జీవితం ఏంటి అని అనుకుంటున్నావా? ఎవరు ఊహించని గొప్ప జీవితం దేవుడికి ఇవ్వబోతున్నాడు. నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీ సేవకుడు ద్వారా నాతో మాట్లాడు. ఇంత గొప్ప మాట. ఆ రోకలు ఎలాగొస్తాయో, ఆ డబ్బులు ఎలాగొస్తాయో, ఎవరు మా గోనెల్లో పెడతారో మాకు తెలియదు బాబు. ఆ సాక్షి మాకు ఇవ్వబోతున్నావా?
మేమే పాటి వారము, ఎన్నిక లేని వారు బాబు. నిశ్చయముగా ఆశీర్వదించు. ఆశీర్వాద గడియ, ఆశీర్వాద సమయము. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధికి చూస్తావు. ఒక స్పెషల్ అనాయింటింగ్ నీ హ్యాండ్ టచ్ చేస్తా ఉంది. అభిషేక ఆత్మ నిన్ను తాకుతా ఉంది. నీవు దీవెనగా మారబోతున్నావు. నీవు దీవెనగా మారబోతున్నావు. యేసయ్యా నీ వైపు నేను చూస్తున్నాను. అందరం ప్రార్థనలో ఉందాం. యేసయ్యా నీ వైపు నేను చూస్తున్నాను. నాకు నువ్వు కావాలి.